అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అండర్-19 వరల్డ్ కప్ లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. 6లు 4లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. ఈ 14 ఏళ్ల కుర్రాడు 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు వైభవ్. 15 సిక్సర్లు 15 4లతో విధ్వంసం సృష్టించాడు. 55 ఓవర్లో 253 పరుగులు చేసింది ఇప్పటికీ భారత్. ఇక వైభవ్ అయితే దూసుకుపోతూ ఉన్నాడు. 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు వైభవ్. ఇంకా 4లు 6లతో కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నాడు ఇంగ్లాండ్ బౌలర్లకి. ఇంకా వైభవ్ ఆట తీరు గురించిన డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, వైభవ్ సూర్యవంశీ తన ఆట తీరుతో చాలా చురుగ్గా దూసుకుపోతున్నాడు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే వచ్చిన అవకాశాలను ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశానికి సంబంధించి వైభవ్ సూర్యవంశీ ఆట తీరు స్పష్టమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను గత ఏడాది ఐపీఎల్ లో సెలెక్ట్ అవడమే ఒక సంచలనం. ₹1 రాజస్థాన్ రాయల్స్ కొనుక్కుని ఆ తర్వాత నుంచి కూడా వైభవ్ సూర్యవంశీ ఆట తీరు ఖచ్చితంగా యువ ఆటగాళ్లకు స్ఫూర్తినివ్వడమే కాకుండా సీనియర్ ఆటగాళ్లకు కూడా ఒక రకంగా ఆశ్చర్యపరిచే విధంగా, గతంలో ఎవరు కూడా ఈ స్థాయిలో దూకుడు కానిటువంటి పరిస్థితి లేదు భారత క్రికెట్ కి సంబంధించి. ఎక్కడో మన విదేశాల్లో, అది కూడా వెస్ట్ ఇండీస్ లాంటి దేశాల్లో ఎక్కడో చూస్తూ ఉంటాం, కానీ భారత్ కి సంబంధించి మాత్రం వైభవ్ సూర్యవంశీ స్థాయిలో ఇప్పటి వరకు కూడా అంటే ఆ వయసులో ఆడిన వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పాలి. ఐపీఎల్ లో కానీ, లేదంటే తర్వాత దేశవాళీ క్రికెట్ లో కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి అండర్-19 వరల్డ్ కప్ లో కానీ అతను ఆడినటువంటి ఆట తీరు నిజంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతను ఇంగ్లాండ్ తో జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ లో ఆడినటువంటి ఆట తీరు అయితే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15 సిక్స్లు 15 4లతో 85 బంతుల్లో 175 పరుగులు చేయడం అనేది నిజంగా ఒక సంచలనమే. అతను ఆడిన ప్రతి షాట్ కూడా దాదాపుగా 85% బ్యాట్ కంట్రోల్ తోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇక అంటే భారత్ అతను ఆడుతున్న సమయంలో దాదాపు 663 ప్రొజెక్టెడ్ స్కోర్ చూపించడం అనేది అది ఒక రకంగా ఇప్పటి వరకు కూడా వన్డే క్రికెట్ లో ఎక్కడ కూడా చూపించలేదు. ఏదైనా టెస్ట్ క్రికెట్ లో ఎట్లా ప్రొజెక్టెడ్ స్కోర్ చూపించరు, కానీ వైట్ బాల్ క్రికెట్ లో ఎక్కడ కూడా ఎప్పుడు చూపించినటువంటి పరిస్థితి. అయితే అతను కొంత చెత్త షాట్ కు ప్రయత్నించి వికెట్ కోల్పోవడం బాధాకరం. లేదంటే భారత్ కనుక 30 ఓవర్లు పూర్తి కాకుండానే దాదాపుగా 300 పరుగులు పైగా చేసే అవకాశం ఉండేది. ఇక మిగిలిన ఆటగాళ్ళకు కూడా కొంత అంటే వెనక నుంచి సపోర్ట్ ఉండేది. ఇక వైభవ్ సూర్యవంశీ అవుట్ కావడంతో ఆ తర్వాత నుంచి కూడా మిగిలిన ఆటగాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతూ వచ్చారు. అటు ఆయుష్ మాత్రే కెప్టెన్ గా తను మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వేదాంత్ త్రివేది కానీ, అలాగే ఇప్పుడు విహాన్ మల్హోత్రా వీళ్ళిద్దరు కూడా కొంత ఫెయిల్ అయినట్టుగానే కనపడుతోంది. మిగిలిన ఆటగాళ్ళు కూడా ఆ తర్వాత అభిజ్ఞాన్ కుందు కానీ, లేదంటే ఆర్ఎస్ అంబరీష్ కానీ, వీళ్ళిద్దరూ మిగిలిన బ్యాట్స్మెన్, మిగిలిన వాళ్ళందరూ కూడా బౌలర్లు కానీ చెప్పుకోవచ్చు. కాబట్టి భారత్ అంటే 350 దాకా స్కోర్ చేసే సంకేతాలు కనపడుతున్నాయి. ఇంగ్లాండ్ ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే మాత్రం భారత్ 4వ వికెట్ కోల్పోయింది ప్రస్తుతానికి భారత్. కాబట్టి ఇది కొంత మైనస్ గానే చెప్పొచ్చు. ఏది ఎలా ఉన్నా సరే వైభవ్ సూర్యవంశీ ఆట తీరు మాత్రం ఖచ్చితంగా అతను త్వరలోనే జాతీయ జట్లో చూడబోతున్నాము. T20 జట్లో అభిషేక్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేయబోతున్నాడు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి కామెంట్. కాబట్టి మరి అతను ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటాడు రాబోయే 2-3 ఏళ్ళు అతను ప్రూవ్ చేసుకుంటే మాత్రం జాతీయ జట్లోకి రావడం అనేది పెద్ద కష్టం కాదు. అయితే వెంకట్, వైభవ్ మాత్రం తన ఇంప్రెసివ్ ఆట తీరుతో ప్రతి ఒక్కరి చేత కూడా ప్రతి ఒక్క నోరు చేత పొగిడించుకుంటూ ఉన్నాడు. అంటే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఒక స్టైల్ అంటూ ఉంటుంది కదా, అలా వైభవ్ ఆట తీరు కనుక చూస్తే ఎటువంటి స్టైల్ తనది? ఖచ్చితంగా అతను డాషింగ్ క్రికెటర్ గానే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే గతంలో క్రిస్ గేల్ చూసాం, యువరాజ్ సింగ్ చూసాం, అదేవిధంగా ఏబీ డివిలియర్స్ వీళ్ళని చూసాం. అంటే వీళ్ళందరిది ఒక స్టైల్. అయితే వీళ్ళందరూ కూడా అంటే ఆచితూచి అంటే అవసరమైన సందర్భంలో పరుగులు చేయాలి, లేదంటే మామూలుగా కొంత అంటే వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇస్తూ 6లు 4లు కొట్టడం అనేది వీళ్ళలో కనపడేది. ఒక క్రిస్ గేల్ పైన మిగిలిన వాళ్ళందరూ అలాగే ఉండేవాళ్ళు. కానీ ఇతని విషయానికి వస్తే మాత్రం ప్రతి బంతిని కూడా బాదాలి అనే ఖచ్చితంగా అతను ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ, లేదంటే ఐపీఎల్ లో చూసినప్పుడు కానీ, లేదంటే డొమెస్టిక్ క్రికెట్ లో ఇతర మ్యాచ్ల్లో చూసినప్పుడు కానీ అవన్నీ కూడా అతను ఖచ్చితంగా నేను ప్రతి బంతిని కూడా బాదాలి అనే లక్ష్యంతో ఆడుతున్నాడు. ఇది అంటే ఇప్పటి వరకు కూడా ఏ క్రికెటర్ లోనూ ఈ టీకాస్ అయితే కనపడలేదు ప్రపంచవ్యాప్తంగా నేను చూసిన వాళ్ళు. గతంలో ఫిల్ సాల్ట్ కానీ, లేదా బ్రెండన్ మెక్కల్లం కానీ ఈ ఆలోచనతో ఉండేవాళ్ళు, జాసన్ రాయ్ కానీ ఇంగ్లాండ్ కి సంబంధించి. కానీ ఇతను మ్యాచ్ హెడెన్ ఆస్ట్రేలియాకి సంబంధించి, గిల్క్రిస్ట్ 2007 ప్రపంచ కప్ టైంలో మనం వాళ్ళని చూసాం. కానీ ఇతను ఆట తీరు మాత్రం వాళ్ళందరికీ కూడా భిన్నంగా ఉందనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక అండర్-19 వరల్డ్ కప్లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. ప్రతి ఒక్కరు కూడా వైభవ్ను కొనియాడుతూ ఉన్నారు. ఎందుకంటే తన ఆట తీరు కూడా చాలా మెరుగ్గా ఉంది. ఇప్పటి వరకు కూడా అసలు ఇలాంటి ప్లేయర్ని చూడలేదు. ఇంకో 3 ఇయర్స్లో కూడా ఇతని భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుందని కూడా స్పోర్ట్స్ అనలిస్టులు చెప్తున్నారు. ఇక 6లు 4లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు వైభవ్.
చురుగ్గా కూడా చాలా మెరుగ్గా అంటే చాలా దూకుడుగా ఆడాడని చెప్పాలి. ఇక 15 సిక్సర్లు 15 ఫోర్లతో విధ్వంసం అయితే సృష్టించాడు. 25 ఓవర్లలో 253 పరుగులు చేసింది ఇక భారత్. కానీ ఎప్పుడైతే వైభవ్ అవుట్ అయ్యాడో ఇక ఆ తర్వాత కూడా కొంచెం తడబడినట్లుగా మన ప్లేయర్స్ అయితే చూడొచ్చు.